వాడపల్లి వెంకన్నకు ఈ నెల హుండీ ఆదాయం ఎంత వచ్చిందనుకుంటున్నారు? మేమైతే స్వామి హుండీ లెక్కింపుకైతే వెళ్ళామండి. ఈ నెల అయితే 27 రోజులకే హుండీ లెక్కింపు అనేది జరుపుతున్నారు. ముందుగా హుండీకి హారతి ఇచ్చి అక్కడున్న పెద్దలు కొబ్బరికాయలు కొట్టడంతో హుండీ లెక్కింపు అనేది మొదలవుతుందండి. ఎవరైనా హుండీ లెక్కింపుకి రావాలనుకుంటే ముందే గుడి దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాలండి. ఇలా సేవ చేయాలని వచ్చినప్పుడు కన్ఫామ్ గా డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయాలండి. జెంట్స్ అయితే వైట్ పంచ వైట్ కండువా వేసుకోవాలి. లేడీస్ అయితే ఆరెంజ్ కలర్ డ్రెస్ తో అయితే వస్తారండి. డ్రెస్ అన్న వేసుకోవచ్చు, సారీ అన్న కట్టుకోవచ్చు. హుండీ ఓపెన్ చేయగానే నోట్స్ కి నోట్స్, కాయిన్స్ కి కాయిన్స్ సపరేషన్ జరిగిపోతూ ఉంటుందండి. లేడీస్ అయితే కాయిన్స్ లెక్క పెడుతున్నారు, జెంట్స్ అయితే నోట్స్ లెక్క పెడుతున్నారు. కాయిన్స్ ఇన్ని వెయిట్ వచ్చిందంటే ఇంత మనీ అని కాల్కులేషన్ చేసి పక్కన అయితే పెట్టేస్తారండి. ఇక్కడ భక్తులు కట్టిన ముడుపులు ఓపెన్ చేసి బంగారం ఎంత వచ్చింది, వెండి ఎంత వచ్చింది అన్నది అయితే చూస్తున్నారండి. ఆ లెక్కింపు పూర్తి అయ్యేసరికి మనకి ఎంత ఆదాయం వచ్చింది అన్నది తెలిసిపోతుందండి. బంగారం 19 గ్రాములు వచ్చిందంటండి. వెండి 1 కిలో 237 గ్రాములు వచ్చాయంట. వాడపల్లి వెంకన్న ఉండే ఆదాయం అయితే 2,14,33,242 రూపాయలు అయితే వచ్చాయండి. లెక్కింపుకి చాలా మంది రావడంతో మధ్యాహ్నం 2 గంటలకే లెక్కింపు పూర్తయిపోయిందండి.